టైం పీరియడ్ 3 times సేమ్ అయింది కాబట్టి మళ్ళీ ఇంకో క్వశ్చన్ చూద్దాం. మళ్ళీ ఇంకోటి క్వశ్చన్ చదవండి సార్. ఇది కూడా ఒక చక్రవడ్డీ మీదనే, ఇది ఒక కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద. ప్రాబ్లం ఏంటో ఒకసారి ప్రాబ్లంని చదవండి ఒకసారి. ఎట్ వాట్ రేట్ విల్ 48,000 48,000 అట సార్. 48,000 ఇంట్రెస్ట్ ఎంత సార్? 7,566. 7,566 అంటే ఇది ఫైనల్ అమౌంట్ ఎంత అవుతుంది? 48,000 ప్లస్ 7566 అంటే ఈ వాల్యూ ఎంత? ఇది 66, ఇది 5, ఇది 55 అంటే ఇది 55,566. ఏమైంది? 9 నెలల్లో అయింది. మొత్తము టైం పీరియడ్ ఎంత? 9 నెలలు. కాంపౌండెడ్ క్వార్టర్లీ, త్రైమాసికము అంటే 3 నెలలు. 3 నెలలు. ఐ హోప్ మీకు స్కేలింగ్ ఫ్యాక్టర్ కరెక్ట్గా అర్థమైంది అనుకుంటా. ఇది 3 నెలల గ్యాప్, ఇది 3 నెలల గ్యాప్, ఇది 3 నెలల గ్యాప్. 3 నెలల గ్యాప్ అంటే దీని స్కేలింగ్ ఫ్యాక్టర్, దీని స్కేలింగ్ ఫ్యాక్టర్, దీని స్కేలింగ్ ఫ్యాక్టర్. నాకు ఎన్నొచ్చాయి సార్? 1, 2, 3. టైం పీరియడ్ సేమ్ కాబట్టి స్కేలింగ్ ఫ్యాక్టర్ సేమ్ అంటే పీ క్యూబ్. దాన్ని సింప్లిఫై చేసి క్యూబ్త్ రూట్ అయ్యాలి. ఎందుకు క్యూబ్త్ రూట్ అయ్యాలి? 3 ఉన్నాయి కాబట్టి. ఒకటేమో 48,000, ఇంకోటేమో 55,566. నేను 6 తోటి గనక డివైడ్ చేస్తే 8,000. ఎందుకు సార్ 6 తోటి డైరెక్ట్ ఐడియా వచ్చింది? క్యూబ్ కదా కన్నా. 20 క్యూబ్ అంటే 8,000. 6 9s are 54, 15, 6 2s are 12, 9 2 6 1. ఇదేమో 20 క్యూబ్, ఇదేమో 21 క్యూబ్. 20 క్యూబ్త్ రూట్ గనక వేస్తే, ఇది క్యూబ్త్ రూట్ గనక వేస్తే 20:21, 1/20. ఆన్సర్ ఎంత? 5%. ఆన్సర్ ఎంత? 5%. 5% దేనికి సార్? 5% దేనికి? 3 నెలలకి. 5% 3 నెలలకు. క్వశ్చన్ ఏమడిగాడు? పర్ యానం, సంవత్సరానికి. అర్థమైంది కదా సార్? 5% ఉంటే దయచేసి దాన్ని క్లిక్ చేయకండి. 5% 3 months. 12%కి ఏమవుతుంది? 5 4s are 20. I hope the idea it is crystal clear to you. 5% 3 నెలలకు, 12 నెలలకు ఏమవుతుంది? 20%. Concept is clear. 6th question. I hope the idea it is very much clear to you. Scaling factor. Right? ఇంకో ప్రాబ్లం చేద్దాం సార్. ఇది ఎంత ఈజీ క్వశ్చన్ అంటే మీకు రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. ఇప్పటి వరకు దాని అప్లికేషన్ ఏ ప్రాబ్లంలో చెప్పలేదు, ఇప్పుడు చెప్తాను. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్, రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. ఈ ప్రాబ్లం చూద్దాం సార్. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. క్వశ్చన్ ఏమన్నాడు? ఒక నిర్దిష్ట మొత్తముపై చక్రవడ్డీతో 2వ సంవత్సరము ఆర్ 3వ సంవత్సరం చివరిలో, 2వ సంవత్సరము చివరిలో ఎంత వచ్చింది? 9,600. ఇది 2వ సంవత్సరం చివరిలో మొత్తము. 3వ సంవత్సరం చివరిలో ఎంత? 10,272. మనము కాంపౌండ్ ఇంట్రెస్ట్లో చక్రవడ్డీలో 2 సంవత్సరాల తర్వాత వచ్చిన వాల్యూ 3వ సంవత్సరంకి బిగినింగ్ వాల్యూ. అదే కదా సార్ మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్లో చెప్పుకుంది. అంటే నాకు వచ్చిన ఫైనల్ వాల్యూ ఏంటి? 10,272. నాకు వచ్చిన ఇనీషియల్ వాల్యూ ఏంటి? 9,600 ఇంటూ 100. 100 మీద ఎంత పెరిగింది చూద్దాం. 100 మీద ఎంత పెరిగింది చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ 7. 100 మీద 7 పెరిగింది అంటే 107. ఏమీ క్యాల్కులేషన్ చెయ్యొద్దు, జస్ట్ చూడంగానే ఆన్సర్ తెలిసిపోతుంది. ఇక్కడ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత? 2.
ఇక్కడ రైట్ మోస్ట్ 6, ఇక్కడ రైట్ మోస్ట్ 7. ఆ రేడ్లు ఎంత? 42. 2 2 మ్యాచ్ అయింది. 8 చూద్దాం. 8 గనక పెట్టుకుంటే 9600లో 100 మీద 8 ఎక్కువ, 108. 8 6ల 48. 8 2 మ్యాచ్ అవ్వట్లేదు. 5 పెట్టుకుంటే 105. 105 అనేది 7 తోటి భాగాహరింపబడుతుంది. 7 15ల 105. ఇది 7 తోటి అవుతుందా చూడండి. 7 1ల 7 32, 7 4 28, 47, 7 6ల 42, 52 కాదు. అదే 4 పెట్టుకుంటే 6 4s are 24. 4 2 మ్యాచ్ అవ్వట్లేదు. ఇది మ్యాచ్ అవ్వట్లేదు, ఇది మ్యాచ్ అవ్వట్లేదు, ఇది మ్యాచ్ అవ్వట్లేదు. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ కాన్సెప్ట్ అందరికీ క్లియర్ అయింది అనుకుంటా. ఇక్కడ 2, ఇక్కడ 6, ఇక్కడ 7, 6 ఏళ్ల 42. 2 2 మ్యాచ్ అయింది. మ్యాచ్ కాకపోతే అది తీసేయండి. మ్యాచ్ అవుతే ప్రధాన సంఖ్య భాజనీయతా సూత్రము చూడండి. ప్రధాన సంఖ్య భాజనీయతా సూత్రం చూడండి. 7వ క్వశ్చన్ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. స్లోగా క్లాస్ బై క్లాస్ మనము డిస్కస్ చేద్దాము. రైట్, ఇది రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. ఇది స్కేలింగ్ ఫ్యాక్టర్ మీద ప్రాబ్లము. ఇది స్కేలింగ్ ఫ్యాక్టర్ మీద ప్రాబ్లము. ఎక్కడ డిజిటల్ సమ్ యూజ్ చేయకూడదు అనే దాని మీద. స్క్వేర్ ఎందుకు వచ్చింది, ఎక్కడ మీరు సిల్లీ మిస్టేక్స్ చేసే అవకాశం ఉంది, ఎక్కడ మీరు ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ మల్టిప్లికేషన్, ఇది స్కేలింగ్ ఫ్యాక్టర్ మీద ప్రాబ్లమ్స్. మీరు ఇంకా నేర్చుకోవాలి అని అనుకుంటే ఏఎన్సి యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్సెస్ ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. అన్ని క్లాసులు నేనే తీసుకుంటాను. హై లెవెల్ కంటెంట్ బేసిక్ నుంచి స్టార్ట్ అవుతుంది. నో పార్ట్ టైం టీచర్స్, నో సబ్స్టాండర్డ్ టీచర్స్, నో లోకలైజ్డ్ book training. I taught for CAT batches, so the level will be at an high level. Right, in case మీకు కావాలి అనుకుంటే ANC యాప్ డౌన్లోడ్ చేసుకోండి. నచ్చితే వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్లో ఎవరైనా మ్యాథ్స్ గురించి ఇబ్బంది పడితే వాళ్లకు షేర్ చేయండి. థ్యాంక్స్ a lot for attending this session. With love, Anil Nayar.